V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మానస ముందుగా హెడ్లైన్స్ సీఎం జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉంది మంత్రి కొడాలి నాని వ్యాఖ్య చంద్రబాబు దిగజాడు రాజకీయాలు మానుకోవాలి హితవు పలికిన సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు దేవాలయాలపై దాడుల పట్ల ఆవేదన వ్యక్తం చేసిన చిన్నజీఆర్ స్వామి 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తామని వెల్లడి రాజకీయాలను చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారు మండిపడ్డ వైసీపీ ఎంపీ భరత్ చిత్తూరు జిల్లా నగరిలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ఆవిష్కరణ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన నగరి ఎమ్మెల్యే రోజా ఇక డీటెయిల్స్ కి వెళ్తే రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. నందివాడ మండలం లక్ష్మీ నరసింహాపురంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అంగుళం హాని తలపడితే సహించేది లేదని హెచ్చరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేక ఆయనపై బండలు వేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిని ఒక మాట అంటే తిరిగి 10 మాటలు అంటామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 10 కాలాల పాటు చల్లగా ఉంటే పేదలు, దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లోని పేదల పిల్లలను చదివించే బాధ్యతను ఆయన తీసుకుంటారన్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ గారు గాని, బిఆర్ నాయుడు గాని, టీవీ5 అనుకోండి, టీవీ5 లేకపోతే ఈనాడు రామోజీ గారు గాని, మీ ఇష్టం పొంకాలు వేసుకోండి. మీకు దమ్ముంటే రోజులు వేసుకోండి. నా బొమ్మ తప్పించి ఇంకెవడ బొమ్మ పెట్టుకోమాకండి. మీ ఇష్టం వచ్చిన రోజులు చూపించుకోండి. ఐ డోంట్ కేర్. మీ టీవీలు ఎంత, మీ బతుకులు ఎంత. మీ తెలుగుదేశం పార్టీ కొట్టిగా చూసే 10 మంది చూసే ఛానల్స్ అయ్యి. మీ ఇష్టం వచ్చింది చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి అంగుళం దిగితే మీకు అడుగు దిగుద్ది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థ, ఒక శక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడు ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు మీరు జగన్మోహన్ రెడ్డి గారి చిట్టుకుని వేలు మీద బొట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మంచి కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తిని మీరు మనస్ఫూర్తిగా ఆయన దీవించమని చెప్పి నా మీద నీ ఇష్టం. ఏబిఎన్ రాధాకృష్ణ గారు గాని. ఇక గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ పరిధిలో 12 వార్డులకు సంబంధించి మొదటి దశగా 968 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసినట్టు చెప్పారు. ప్రతి పేదవాడు సొంత ఇంటికి యాజమానిగా మారుతున్నారని, లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 31 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఆ నెపాన్ని తమ ప్రభుత్వంపై నెట్టడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు దిగజారు రాజకీయాలు మానుకోవాలని, విగ్రహాల ధ్వంసం ఆపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విజయసారథి, తహసీల్దార్ విజయశ్రీ, వైసీపీ పట్టణ కన్వీనర్ గడ్డం రాధాకృష్ణమూర్తి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులకు, అధికారులకు, ముఖ్యంగా ఈరోజు ఇళ్ల పట్టాలు, ఇల్లు మంజూరు పత్రాన్ని పొందుతున్నటువంటి 11 వార్డులకు సంబంధించి లబ్ధిదారులు 960 మందికి కూడాను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం.
ఇక్కడ రాష్ట్రం నలుమూలలా కూడాను పండుగ వాతావరణం జరుగుతుంది. మేము కూడా అనేక ప్రాంతాలు పర్యటన చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడాను ఇంటి పట్టాతో పాటుగా మరి అర్బన్ సెక్టర్లో హౌసింగ్ శాంక్షన్కి సంబంధించినటువంటి మంజూరు పత్రాలు పొందుతూ లబ్ధిదారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న పరిస్థితులు ఉన్నాయి. మొన్నటి రోజు ప్రారంభం రోజు ఇక్కడ 25వ తేదీ కార్యక్రమం జరిగినప్పుడు కూడాను ఆ రోజు మరి పట్టాలన్నీ రెడీ కాకపోవటం, దాంతో పాటుగానే ఇల్లు శాంక్షన్కి సంబంధించినటువంటి మంజూరు పత్రాలు సకాలంలో రాకపోవటం వల్ల కొంచెం కాలాలు ఏంటంటే ఆ రోజే ఈ కార్యక్రమం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మరి కంపల్సరీ ప్రతి ఒక్క లబ్ధిదారుని కూడాను మరి ప్రత్యక్షంగా తీసుకుని వెళ్ళి ఈ రెండు ఇంటి పట్టాతో పాటుగా మరి గృహ నిర్మాణానికి సంబంధించిన మంజూరు పత్రాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా అందరి మీద అధికారుల మీద ఉంది. కాబట్టి మళ్ళా రెండో పని ఇప్పుడు వీరందరూ లబ్ధిదారుని ఎందుకంటే 60 ఎకరాలు 30 ఎకరాలు లేఅవుట్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఆ రెండో 30 ఎకరాలు కూడా సాధ్యమైన త్వరలోనే లేఅవుట్ పూర్తి చేసి లేఅవుట్ మీన్స్ లెవెలింగ్ రోడ్లు వేసిన తర్వాత ఈ లోపే వాళ్ళకు కూడా మంజూరు పత్రాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీంతో పాటుగానే కొద్ది రోజుల్లోనే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అలాగే ఇంటర్నల్ సీసీ రోడ్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఇంటి నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ కూడా ఈ ఎండాకాలంలోనే ప్రారంభం అవుతుంది. ఇంటి నిర్మాణంతో పాటుగా కన్స్ట్రక్షన్ చేయటం, ఎలక్ట్రిసిటీ వర్క్, దానికి సంబంధించినటువంటి 2 ఫ్యాన్లు, బల్బులు, మొత్తం ఏసీ ఇన్స్టాల్ చేసుకోవడానికి అవసరమైనటువంటి రేడియేటర్కి సంబంధించినటువంటి ఆ బాధ్యత ఏముందో అంటే వెళ్ళిపోయి డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోయి ఏసీ కావాలన్నా ఏసీ ఫెసిలిటీ బిగించుకోవడమే. ఆల్రెడీ 2 ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అన్నీ కూడా జాగ్వార్ కంపెనీకి సంబంధించినటువంటి శానిటరీ సామాన్లు కూడాను దీంట్లో అంటే అంత క్వాలిటీ తోటి ఇంటి నిర్మాణం చేపట్టడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా లక్ష్యాలందరూ తెలియజేస్తూ ఇది ఒక చక్కటి మాత్రమైన అవకాశం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన పేద ప్రజలందరికీ ఇచ్చినటువంటి ఒక గొప్ప కానుక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే వార్డులు ఉన్నాయో ఈ 11 వార్డులకు సంబంధించి 12 వార్డులకు సంబంధించి ఎవరెవరైతే పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో ప్రతి ఒక్క లబ్ధిదారునికి మంజూరు పత్రం కూడాను ఆంధ్రప్రదేశ్లో ఆలయాలపై జరుగుతున్న దాడులపై చిన్నజీఆర్ స్వామి స్పందించారు. ధర్మ జాగరణ చేసే పెద్దలను కలిసి ఏం చేయాలో ఆలోచిస్తామని ఆయన అన్నారు. రక్షణ కోసం కెమెరాలు పెట్టాలని ఆదేశాలున్నా అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సింగరాయకొండపై వెలసిన నరసింహస్వామి వారి చేతులు ధ్వంసం చేశారని అన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ 50కి పైగా సంఘటనలు జరిగాయని తెలిపారు. ధనుర్మాస ఉత్సవాల అనంతరం 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తామని చిన్నజీఆర్ స్వామి తెలిపారు. ఉండేటటువంటి విగ్రహాలకి తగినటువంటి రక్షణ కొరవడింది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్వేది రథం ఇబ్బంది పడ్డప్పుడు అది పతాక స్థాయికి చేరుకుంది అనేది రామతీర్థంలో జరిగినటువంటి శ్రీరామ విగ్రహపు విధ్వంసం ద్వారా మనకి స్పష్టమవుతోంది. పోనీ అది అక్కడితో ఆగుతుందా అని అనుకుంటే ఈరోజే కొద్దిసేపటి క్రితం మన సింగరాయకొండలో ఉండేటటువంటి నరసింహస్వామి దగ్గర ఆయన దగ్గర చేతుల్ని ఎవరో విధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. తగినటువంటి రక్షణ వ్యవస్థ లోపించింది. దాన్ని సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంతవరకు మన రాష్ట్రంలో సుమారుగా 50 పైగా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినట్లుగా అధికారికంగా తెలుస్తోంది. ప్రతిరోజు ఒక్కొక్కటి దానికి చేరుతోంది కూడా. ఏం జరుగుతోంది, ఎవరు చేస్తున్నారు అనేది మనకి అవసరం కాదు ఇప్పుడు ప్రస్తుతం. కానీ ఉన్న వాటి యొక్క రక్షణ వ్యవస్థ విషయంలో స్థానికులుగా ఉండేటువంటి వాళ్ళకి కలిగినటువంటి ఒక భయ ఆందోళనల్ని మోరల్గా బలపరచాల్సినటువంటి అవసరం, వాళ్ళందరినీ కూడా ఒక ధైర్యం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది అనేదైతే వాస్తవం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక దారుణమైనటువంటి స్థితి
మనకి ఇప్పుడు ప్రస్తుతం దాపురించింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ధనుర్మాస కార్యక్రమం పూర్తి కాగానే ఒక క్రమంలో ఏ ఏ ఆలయాలైతే ఈ సందర్భంగా ఈ రకమైనటువంటి దారుణానికి గురయ్యాయో అలాంటి వాటినన్నిటిని కూడా ఒకసారి పరిశీలించి విజిట్ చేసి అక్కడ ఉండేటటువంటి స్థానికుల్ని కూడా ఒకసారి కలిసి వారి యొక్క అభిప్రాయాలు ఏమిటి, వారి యొక్క సూచనలు ఏమిటి, వారు ఏం చేయాలి అని అనుకుంటూ వ్యవస్థ సవ్యంగా ఉండడానికి అవకాశం ఉంది అనేటటువంటి దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని మేము భావిస్తున్నాం. ధర్మ జాగృతి కలిగినటువంటి పెద్దలందరినీ కూడా ఈ సందర్భంగా కలిసి వారందరినీ కూడా తోడు చేసుకుని ఈ విషయంలో చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని తర్వాత నిర్ణయం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఆయా స్థానాలని ఒకసారి పరిశీలించడం, అక్కడ ఉండే వాడిని పరామర్శించడం, అక్కడ జరపాల్సినటువంటి తక్షణ చర్యలు ఏమిటి. ఇప్పుడు సీసీ కెమెరాస్ పెట్టాలి రక్షణ కోసం అనేది ఒక అంశం. ఏదో పెట్టమని ఏదో గతంలో ఏదో ఆర్డర్స్ ఇచ్చారట, కానీ చాలా చోట్ల ఇప్పటిదాకా ఆ రకమైనటువంటి స్థితి ఏర్పడలేదు. ఇంకా రామతీర్థాల లాంటి క్షేత్రంలో కూడా ఆ పైన కొండ మీద జరిగినటువంటి సన్నివేశం తర్వాత అక్కడ సీసీ కెమెరా ఆలయాల్లో ఉండేటటువంటి విగ్రహాలకి. ఇక రాజకీయాలను చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని వైసీపీ ఎంపీ భరత్ విమర్శించారు. దేవాలయాల్లో జరుగుతున్న దాడులకు కారణం జగన్ అంటూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు ఖండించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న తరుణంలో చంద్రబాబు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు. గతంలో పుష్కరాల సమయంలో 29 మంది మృతికి ఎవరు కారణమని భరత్ ప్రశ్నించారు. తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని తొలగించింది ఎవరని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే చాలా విచిత్రమైన రాజకీయాలకి నాంది పలుకుతున్న తెలుగుదేశం పార్టీని నిజంగా చూస్తే నిజంగా రాజకీయాలనే అపహాస్యం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు అండ్ కో ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారనేది ఇవాళ క్లియర్ కట్గా అర్థమవుతుంది. నిజంగా ఏ ఒక్క చిన్న గుడికైనా కూడా ఏదన్నా ఒక గోడ పెచ్చి ఊడిపోయినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని చెప్పేసి ఏ రకంగా వాళ్ళు నీచ రాజకీయాలు చేస్తున్నారో నిజంగా ప్రజలందరూ కూడా విజ్ఞులు, ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఒక పక్కన ఎదురుకుండా ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి కడుపు మంట పుట్టి ఏదో రకంగా ఏ రకంగా అయితే మత రాజకీయాలను ప్రోత్సహించే విధంగా ఆయన వ్యవహారం చేస్తున్నారు. దేవుళ్ళని కూడా వదలకుండా గుళ్ళో ఉన్న దేవుళ్ళని ఒక విగ్రహాలను కూడా ధ్వంసం చేసే విధంగా ఒక ఫ్రింజ్ ఎలిమెంట్స్ని ఏ రకంగా ప్రోత్సహిస్తున్నారనేది ఇవాళ తేటతెల్లం అవుతుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ప్రశ్న అడుగుతున్నాము. మీరు సాక్షాత్తు తిరుమల కొండపైన 1000 కాళ్ల మండపాన్ని ఏ రకంగా తొలగించారో ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. హిందువుల మనోభావాలను అందరినీ కూడా దెబ్బతీసే విధంగా 1000 కాళ్ల మండపాన్ని ఏ రకంగా మీరు తొలగిస్తారు? దాంతోపాటు రాజమండ్రి పుష్కరాల్లో 29 మంది ప్రాణాలని మీరు కేవలం మీడియా పబ్లిసిటీ గురించి ఏ రకంగా ప్రజల్ని పొట్టను పెట్టుకున్నారు ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాము. దాంతోపాటు మీరు కృష్ణా పుష్కరాలకి సుమారుగా 44 టెంపుల్స్ని మీరు ఘాట్ని ఎక్స్టెండ్ చేసేదానికి ఏ రకంగా మీరు తొలగిస్తారు ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మీరు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేస్తేనేమో ఒప్పు, ఏదో రకంగా ఒక ఫ్రింజ్ ఎలిమెంట్స్ని ప్రోత్సహించి ఏ రకంగా అయితే టెంపుల్స్ని అదేవిధంగా విగ్రహాలని ధ్వంసం చేస్తూ మీరు ప్రోత్సహించే విధంగా ఉంది తప్పితే ఇంకొకటి కాదు. చంద్రబాబు నాయుడు గారు మీరు బుద్ధి తెచ్చుకోవాలి. ఫస్ట్ మీకు 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రి కింద ఉన్నారు. మీరు 14 సంవత్సరాల్లో మీరు టెంపుల్స్కి ఇప్పుడు దాకా మీరు సీసీ కెమెరాలు ఎందుకు ఫిట్ చేయలేదని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 20,000 సీసీ కెమెరాలని అన్ని టెంపుల్స్లోనూ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రేపు భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫ్రింజ్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా దేవుళ్ళని కూడా విగ్రహాలను ధ్వంసం చేస్తూ రాజకీయాలకు పాల్పడుతున్నారంటే ఇంతకన్నా నీచమైన రాజకీయం, ఇంతకైనా హేయమైన రాజకీయం ఇంకా ఏ ఒక్కటి కూడా ఉండదు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞులు అర్థమవుతుంది. నేను ఇవాళ సూటికి ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు విజయనగరంలో ఇంత పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వేలాది మంది అక్క చెల్లెమ్మలందరికీ కూడా అక్కడ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని వెళ్ళినప్పుడు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఇలాంటి ప్రోత్సహిస్తే
మేమెందుకు ఈ రకమైన ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇలాంటి వాటికి మేము ఎందుకు ప్రోత్సహిస్తామని ఇవాళ మేము చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. ప్రజలందరూ విజ్ఞులు, మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఏ రకమైన నీచ రాజకీయాలకి చంద్రబాబు నాయుడు గారు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా చేస్తున్నారు అనేది ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతున్నాను. ఇంకొక ఆఖరిగా సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్న దానికి, ఏదైతే ఇళ్ల పంపిణీ చేస్తున్న దానికి ప్రధానమంత్రి గారే మెచ్చుకున్నారు. మనకి ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ఇక చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే రోజా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన నవరత్నాలు పథకంలో భాగంగా వైఎస్ఆర్ జగనన్న కాలనీలో 233 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. చరిత్ర సృష్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఎంతో పెద్ద మనసుతో తండ్రిని మించిన తనయుడిగా ప్రజల కష్టాన్ని తన కష్టాలుగా భావించి ఆ కష్టాన్ని దూరం చేయడానికి పాదయాత్రలో తను తీసుకున్న ఒక్కొక్క నిర్ణయాన్ని ఆయన ముఖ్యమంత్రిగా మొదటి సంతకం చేసిన రోజు నుంచే ప్రతి ఒక్క పథకాన్ని, ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేరుస్తూ ముందుకు వెళ్ళటం అనేది నిజంగా అందరూ అభినందించాల్సిన విషయం. ఎందుకంటే చాలా రాష్ట్రాలు ఆర్థికంగా బలంగా ఉన్నాయి, సీనియర్ నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు, కానీ పేద ప్రజల గురించి వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. కానీ మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు 3.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసిపోయినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది కుంటి సాగుగా చూపించి ఈరోజు ఏ పథకం కూడా ఇవ్వకుండా ఎన్నికల ముందు ఏదైనా చేసుండొచ్చు. కానీ అలాంటి కుంటి సాకులు చెప్పకుండా ఈరోజు ఎంతో సమర్థవంతంగా పరిపాలిస్తూ గుంటూరు జిల్లా పెదగార్లపాడులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. దారుణ హత్యకు గురైన టీడీపీ నేత మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన భార్య పున్నమ్మ, ఇతర కుటుంబ సభ్యులను లోకేష్ ఓదార్చారు. అనంతరం అంకులు మృతదేహం వద్ద లోకేష్ తో పాటు టీడీపీ ముఖ్య నేతలు చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, యువపతినేని శివ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ ను దుర్వినియోగం చేస్తున్నారని జిల్లా కళ్యాణదుర్గంలో దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక ఎన్టీఆర్ భవన్ నుంచి ర్యాలీగా వెళ్లిన తెలుగుదేశం అనుబంధ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఎస్సీ ఎస్టీలను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. బీటెక్ రవి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాలపై అనవసరంగా ఎస్సీ ఎస్టీ చట్టం వినియోగించి దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్రంలో దళితుల పట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరి, రాష్ట్రంలో ప్రభుత్వ నిరంకుశ వైఖరి, రాష్ట్రంలో దళితుల పట్ల దాడులను వెంటనే, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను వెంటనే, రాష్ట్రంలో దళిత మహిళలు జరుగుతున్న అత్యాచారాలను వెంటనే. ఇక నందవరం మండలం గురజాల గ్రామానికి చెందిన దళిత యువకుడు బుడ్డన్న అలియాస్ ఆడమ్ స్మిత్ అదే గ్రామానికి చెందిన మల్లెల మహేశ్వర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని పరువు హత్యకు గురయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులు బంధువులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున కర్నూలు జిల్లా కలెక్టర్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఉండండి, కొన్ని రోజుల తర్వాత ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ ఆలోచన చేయకూడదు. అమ్మాయి ఏం చేస్తాం, ఎలా చేస్తాం, తర్వాత ఆలోచన చేస్తాం. ఇప్పుడు వచ్చి కొన్ని రోజులు మనం అలాగే ఉండాలి, చూసుకోవాలి. ఇది ఇప్పుడు కర్నూలు జిల్లా నందవరం మండలం గురజాల విలేజ్ సంబంధించిన బుడ్డన్న అలియాస్ ఆడమ్ స్మిత్, ఈ ఊరు సంబంధించిన మహేశ్వరి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన దళిత్ వర్గానికి చెందినటువంటి ఒక యువకుడు. ఆయన ఇంకా ఒక బీసీ వర్గానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది తాలూకా అక్కడ కొంతమంది ఆయన్ని డిసెంబర్ 31 నాడు చాలా దారుణమైన హత్యకి గురి చేశారు. ఇలాంటి కాలంలో కూడా ఇంత డెవలప్మెంట్ వచ్చిన తర్వాతే, ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా ఇంకా మన సమాజంలో కుల వివక్షతో, దుర్ ఆలోచనతో ఇలాంటి దుర్ అహంకార హత్యకి పాల్పడడం చాలా దారుణం. అలాంటి పని ఎవరు కూడా చేయడానికి అసలు ఆలోచన కూడా రాకూడదు.
సో అలాంటి తుర్రు ఆలోచనతో చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినంగా చట్టపరంగా మేము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇమ్మీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ స్పందించి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది, ఇప్పుడు జైల్లో కూడా పెట్టడం జరిగింది. ఉంటే కూడా ఒక ప్రాణం పోయిందంటే దాన్ని దాన్ని పెట్టి దాన్ని మనము కాంపన్సేట్ చేయలేము. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ అబ్బాయిని పోగొట్టుకున్న ఆ కుటుంబాన్ని, ఆ అమ్మాయిని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. వాళ్ళని పూర్తిగా ఆదుకోవాలని, వాళ్ళకి పూర్తిగా అండగా నిలబడాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దాని మేరకు SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద ఆల్రెడీ కేసు నమోదు చేసి దానికి సంబంధించిన ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు 50% ఆఫ్ కాంపన్సేషన్ కూడా 4,12,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ వాళ్ళకి ఇంకా వాళ్ళకి సొంత కాలు మీద నిలబడే విధంగా, ఇంకా ఒకరి మీద ఆధారపడకుండా ఉండే విధంగా వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ 5 ఎకరాల పొలం కూడా ఇవ్వడానికి ఆల్రెడీ. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమరిలో జనవరి 7వ తేదీన ఇళ్ల పట్టాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థలాలను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా సీఎం జగన్ ఇస్తున్న ఇళ్ల పట్టాల వలన ప్రతి పేద కుటుంబానికి తన సొంతింటి కల నెరవేరబోతుందన్నారు. చాగలమరి గ్రామంలో కస్తూర్బా పాఠశాల సమీపంలో ఉండే స్థలాలు, గుంతపాలెం వీధిలో ఉండే స్థలాలు, కూలూరు రాస్తా సమీపంలో ఉండే స్థలాలు ఇళ్ల స్థలాలుగా కేటాయించామని షేక్ బాబులాల్ తెలిపారు. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఆలగడ్డ రిపోర్టర్ దర్శన్ ఒల్లంకొండ, చాగలమరి. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమరిలో కూలూరు రస్తా దగ్గర మనం ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ సైట్లను, అంటే జగనన్న ప్రవేశపెట్టబోయే సైట్లను జగనన్న పట్టాభిషేకంతో చేసిన జగనన్న పట్టాభిషేకం అంటారు ప్రతి ఒక్కరు. అదేవిధంగా ఇక్కడ దాదాపు కూలూరు రస్తాలో 9 ఎకరాలు సైట్ ఇస్తున్నారని ఇక్కడ నాయకులు చెప్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే 9 ఎకరాలు దాదాపుగా ఈ ప్లేసు, అదేవిధంగా ఈ యొక్క సైట్లను పరిశీలించినట్లయితే ప్రతి ఒక్కరికి కళ నెరవేరబోతుందని ఇక్కడి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ సైట్లను పరిశీలించడానికి వైసీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్ గారు వచ్చి చూసి పరిశీలించి వెళ్ళారు. అదేవిధంగా ఇంకా రానున్న 2 రోజులే టైం మనకు, అంటే జనవరి 7, 2021వ సంవత్సరంలో జనవరి 7వ తేదీన గంగుల ఎమ్మెల్యే శ్రీ గంగుల బ్రిజేందర్ రెడ్డి గారు చేతుల మీదుగా ఈ సైట్లను ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఇక్కడ పరిశీలించినట్లయితే ఈ సైట్లను దాదాపుగా ఇక్కడ కూలూరు రస్తాలో 9 ఎకరాలు, కస్తూర్బా స్కూల్ దగ్గర 11 ఎకరాలు, అదేవిధంగా గుంతపాలెంలో కూడా ఉన్నాయని ఇక్కడి నాయకులు చెప్తున్నారు. అంటే పేదలందరికీ ఇల్లు ఇచ్చి అతని పేరు నిలబెట్టుకొని, జగనన్న పేరు నిలబెట్టుకొని ఆయన చేసిన పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా చూస్తూ, ప్రతి ఒక్క సంక్షేమ పథకాలన్నీ ప్రజలు ఉపయోగించుకొని వారి యొక్క అనుభవాలను తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ తిరుపతిలో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తుండటంతో కార్యక్రమాన్ని పోలీస్ యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పోలీసుల నైపుణ్యాలు వెలికి తీసేందుకు గాను వివిధ అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు తిరుపతిలోని AR గ్రౌండ్స్ తో పాటు కళ్యాణి డ్యాం వద్ద ఉన్న పోలీస్ శిక్షణ కళాశాల వేదికైంది. నేరస్తులను పట్టుకునే సమయంలో పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై సామాజిక మాధ్యమాల్లోని ప్రముఖులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్, వాట్సాప్ సంస్థలకు చెందిన ప్రముఖులు పాల్గొని పలు అంశాలను వివరించారు. తిరుకోవడం మనం చూడవచ్చు. మాన్యువల్ క్లైంబింగ్, ఈ ప్రక్రియలో భాగంగా కమాండో ముందుగా నిర్దేశించిన ప్రదేశంకు స్లైడింగ్ ద్వారా చేరుకోవడం, అదేవిధంగా
విడిచిపెట్టి వెపన్ సహాయంతో లోపల వైపు స్కాన్ చేయడం మనం చూడవచ్చు. తదుపరి ప్రదర్శన స్పీడ్ ర్యాప్లింగ్. తదుపరి ప్రదర్శన వాల్ డ్రాప్. ఈ ప్రక్రియలో డ్రాప్ వాట్సాప్లో ఫోటోలు వచ్చాయి. ఫోన్ అడిగినా కమాండోస్ రక్షణ కల్పిస్తూ పోస్టేజ్ తరలించడం మనం చూడవచ్చు. పోస్టేజ్ రెస్క్యూ అయిన పిమ్మట క్యాజువాలిటీ తమ వాహనంతో బ్లాక్ చేయటకు ప్రయత్నిస్తున్నాయి. ప్రదర్శన ఇక కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన రామతీర్థం ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నేత భానుప్రకాష్ డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ రామతీర్థం ఘటనపై నిరసన తెలియజేస్తున్న బీజేపీ నాయకుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన రామతీర్థం ఘటన నేపథ్యంలో భాగంగా ప్రభుత్వం సీరియస్ గా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఆరాధ్య దైవం శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి అయోధ్యలో అత్యంత వైభవంగా వారి ఆలయ నిర్మాణం ఒక పక్క మొదలవుతూ ఉంటే అదే సందర్భంగా గత వారం ముందు దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన రామతీర్థంలో సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి తల నరికివేయబడడం చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రామతీర్థంలో జరిగినటువంటి రామవారికి జరిగినటువంటి అపచారాన్ని పరిశీలించడానికి వెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ జనసేన నాయకుల్ని కార్యకర్తల్ని ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి నిర్బంధించడం ఎంతవరకు సమంజసం చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఆయా ముఖ్యమంత్రి గారు కోట్లాది మంది శ్రీరామ భక్తుల మనోభావాలు గౌరవించి రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నప్పటికీ ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. నిన్న మీరు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాల్ని మేము రక్షించలేని పరిస్థితులు ఉన్నామని చెప్పి చేతులు ఎత్తేసడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. ఎలాగైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు శ్రీరాముని కళ్యాణం నిర్వహిస్తున్నాము, విభజన తర్వాత ఎక్కడ నిర్వహించాలని చెప్పి ప్రస్తావన వచ్చినప్పుడు రామతీర్థము ఒంటిమిట్ట కూడా ప్రస్తావనకు రావడం జరిగింది. దాదాపు 400 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఆలయంలో శ్రీరాముల వారికి జరిగినటువంటి అవమానాన్ని అపచారాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. వెంటనే దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల్ని శక్తుల్ని మీరు గుర్తించి అరెస్ట్ చేయాల్సింది పోయి ఆరోపణలు ప్రతిపక్షాల పార్టీ మీద వేయడం చాలా దారుణమైన విషయం. అందుకనే ఈరోజు శ్రీవారి భక్తులు శ్రీరామ భక్తులు అందరూ ఒకటే ప్రశ్నిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ని ఏం చేయాలనుకుంటున్నారు, క్రిస్టియన్ ప్రదేశ్గా మార్చాలనుకుంటున్నారా అని చెప్పి ఆందోళన చెందుతున్నారు. కాబట్టి ఈ జరిగినటువంటి సంఘటన అన్నిటి మీద జాగ్రత్త వహించి నిందితుల్ని గుర్తించి వెంటనే వారిని అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ రోజు త్రేతాయుగంలో ఒక హనుమంతుడే ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తికి. ఈరోజు దాదాపు 100 కోట్ల మంది హనుమంతులు తయారై ఉన్నారు. ఒక హనుమంతుడు తలుచుకుంటేనే ఆ రోజు ఏం జరిగిందో లంకాదహనం కానీ అన్నీ ఈరోజు ఈ 100 కోట్ల మంది హనుమంతులు
ఏమైనా నిర్ణయం తీసుకుంటే జరగబో అనర్థాలన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. కాబట్టి వీటన్నిటిని నివారించి రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మనోభావాల్ని, హిందూ దేవతా విగ్రహాల్ని, హిందూ దేవాలయాల్ని కాపాడాలని చెప్పి కోరుకుంటూ వెంటనే అక్రమ అరెస్టుల్ని వాళ్ళని విడుదల చేసి రామతీర్థానికి అనుమతించవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. గోవిందా నారాయణ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉంది. మంత్రి కొడాలి నాని వ్యాఖ్య. చంద్రబాబు దిగజాడు రాజకీయాలు మానుకోవాలి. హితవు పలికిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు. దేవాలయాలపై దాడుల పట్ల ఆవేదన వ్యక్తం చేసిన చిన్నజీఆర్ స్వామి 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తామని వెల్లడి. రాజకీయాలను చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారు. మండిపడ్డ వైసీపీ ఎంపీ భరత్. చిత్తూరు జిల్లా నగరిలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ఆవిష్కరణ. ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన నగరి ఎమ్మెల్యే రోజా. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.